హలో హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈరోజు మనము టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి జూన్ 20 రోజు కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఈ ఎగ్జామ్ వచ్చేసి 2025 జూన్ 20 రోజు షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఇందులో కీ ఉంటుంది, క్వశ్చన్ కూడా ఉంటుంది. చూద్దాం ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు అనేది చూద్దామండి. సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. ముందు సిడిపి అడిగింది ఇక్కడ, అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. అయితే సిడిపికి వచ్చేసి మొత్తము 30 మార్కులు ఉంటుంది. 30 క్వశ్చన్లు 30 మార్కులు. అయితే ఒక్కొక్క క్వశ్చన్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఇచ్చిన అనేది కూడా మనము మాట్లాడాలి. క్వశ్చన్ నెంబర్ 1, వికాసం ఒకే వేగంతో సాగదు మరియు వైయక్తిక భేదాలు కనిపిస్తాయి, కానీ పాఠశాలలో తరగతి వారీగా ఒకే విధమైనటువంటి విద్యా ప్రణాళికను అనుసరిస్తాయి. ఎందుకంటే ఆప్షన్ ఏ, పాఠశాలలో వైయక్తిక భేదాలను పరిష్కరించలేము. ఆప్షన్ బి, వికాసం మొత్తం నుండి భాగాల నుండి మొత్తానికి కొనసాగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, వికాసం ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ డి, వికాసాన్ని అంచనా వేయలేము. అయితే మనకు ఆన్సర్ వచ్చేసి సి ఆప్షన్ అవుతుంది. ఏంది? వికాసం ఒక నిర్దిష్టమైన నమూనాను అనుసరిస్తుంది. అయితే మన ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో ఈ క్రింది స్టేట్మెంట్ను చదివి సరైన నమూనాను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండు ఇచ్చిండు. అయితే రెండు స్టేట్మెంట్లను మనం చదువుకొని ఆన్సర్ రాయాలన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ, పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయం సాధించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి, మన జాతీయ విద్యా విధానం 2020 గ్రేడ్ 1లో ప్రవేశ వయస్సు 6 సంవత్సరాలుగా సిఫార్సు చేసింది. అయితే మనకిచ్చినటువంటి ఆప్షన్లలో ఏ అండ్ బి ఏవి కరెక్టు, ఏవి సరైనది అనేది మనం తెలుసుకోవాలి. ఆప్షన్ ఏ, స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ ఆప్షన్ బి, స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణ ఇవ్వలేదు. నెక్స్ట్ ఆప్షన్ 3, ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరికావు. నెక్స్ట్ ఆప్షన్ డి, స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణ అందిస్తుంది. అయితే ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఏంది? స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణ అందిస్తుంది. ఏ విధంగా అందిస్తుంది చూద్దాం. పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయము సాధించడంలో సహాయపడుతుంది. అందుకోసమే మన జాతీయ విద్యా విధానము 2020 గ్రేడ్ 1లో ప్రవేశ వయస్సు 6 సంవత్సరాలుగా సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఏ మరియు బి రెండు కరెక్టు, ఏ అనేది బికి సరైన వివరణ అని మనము చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వానిలో మానసిక వికాసానికి ప్రాథమిక కారకం. ఆప్షన్ ఏ, తల్లిదండ్రుల విద్య. ఆప్షన్ బి, నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల. నెక్స్ట్ ఆప్షన్ సి, బహుమతులు మరియు శిక్ష. ఆప్షన్ డి, చదివిన పాఠశాలలు. అయితే మన ఆన్సర్ వచ్చేసి నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల. ఏంది? నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల అనేది మానసిక వికాసానికి ప్రాథమిక కారకం అవుతుంది. అయితే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి వికాస కృత్యాలు వికాసం చెందుతున్న పిల్లవాడి నుండి ఇవి ఆశించుటకు సంబంధించినవి. ఆప్షన్ ఏ, బి, సి ఇచ్చారు. ఏ, డూ మానే చేయడం. బి, థింక్ ఆలోచించడము. సి, ఫీల్
అనుభూతి చెందడము. అయితే చేయడము, అందించడం, ఆలోచించడము, అనుభూతి చెందడం, అందులో ఏబిసిలో ఏవి కరెక్ట్ అయినది, ఏది కరెక్ట్ కాదు, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండు. అయితే ఆప్షన్ ఏమేమి ఇచ్చిండో తెలుసుకొని మనము ఆన్సర్ చేద్దాం. ఆప్షన్ ఏ ఏబిసి ఆల్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ బి ఏసీ మాత్రమే. ఆప్షన్ సి బీసీ మాత్రమే. ఆప్షన్ డి ఏబి మాత్రమే. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏబిసి. ఏబిసి 3 కూడా కరెక్టే. ఆ 3 ఏంటిది? సో ఒత్తిని క్యా హే? చేయడం, ఆలోచించడము, అనుభూతి చెందడము. ఈ 3 కూడా కరెక్టే. దీనికి వికాస కృత్యానికి చెందుతున్న పిల్లవాడి నుండి ఆశించుటకు సంబంధించినవి. అయితే ఈ 3 కూడా కరెక్టే. శైశవులకు అందించాల్సిన అనుభవాలు దీనికి సంబంధించినవి అయితే సముచితంగా ఉంటాయి. ఆప్షన్ ఏ ఏంటి? తార్కిక వివేచన. ఆప్షన్ బి ఇంద్రియ అన్వేషణ. ఆప్షన్ సి అమూర్త ఆలోచన. నెక్స్ట్ ఆప్షన్ డి ప్రతీకాత్మక వ్యక్తీకరణ. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ అన్వేషణ అవుతుంది, సెన్సరీ ఎక్స్ప్లోరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైయక్తిక భేదాలు ప్రతి వ్యక్తిని ఇలా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. ఆప్షన్ ఏ సుపరిచితంగా. ఆప్షన్ బి సాధారణంగా. ఆప్షన్ సి స్తబ్దంగా. నెక్స్ట్ ఆప్షన్ డి యూనిక్ ప్రత్యేకంగా. అయితే ఆప్షన్ డి ప్రత్యేకంగా అని అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వీయ భావన వ్యక్తీకరణ కానీ ఉదాహరణను గుర్తించండి. స్వీయ భావన వ్యక్తీకరణ కానీ ఉదాహరణను గుర్తించండి అన్నాడు. అయితే నాకు సిగ్గు అంటే ఐఎమ్ షై. నెక్స్ట్ నేను బలంగా ఉన్నాను, ఐఎమ్ స్ట్రాంగ్. నేను పాఠశాలకు వెళ్తాను, ఐ గో టు స్కూల్. నెక్స్ట్ ఆప్షన్ డి నేను దేవుడికి భయపడతాను. అయితే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఏది సరైతుందంటే నేను పాఠశాలకు వెళ్తాను అనేది కరెక్ట్ అవుతుంది. ఏంటిది? స్వీయ భావన వ్యక్తీకరణ కానీ ఉదాహరణ గుర్తించండి. అయితే ఐ గో టు స్కూల్ నేను పాఠశాలకు వెళ్తాను అనేది స్వీయ భావన వ్యక్తీకరణ అని మనము ఆప్షన్ సిని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కింది వాటిలో పిల్లల్లో అబద్ధం చెప్పే ప్రవర్తన చికిత్సలో మొదటి చర్య కాకూడనిది. అయితే ఆప్షన్ ఏ క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం. ఆప్షన్ సి శిక్ష. ఆప్షన్ ఏ క్రీడాస్ఫూర్తిని పెంపొందించడము. ఆప్షన్ బి శిక్ష. ఆప్షన్ సి ఆదర్శవంతమైన కథలను చెప్పడము. ఆప్షన్ డి నిజాయితీ యొక్క మొదటి సంకేతానికి బహుమానం ఇవ్వడము. అయితే ఇందులో శిక్షించకూడదు ఇది అంటే శిక్షించకూడదు అనేది అయితే ఆన్సర్ 2 అయితే అవుతుంది. అంటే పిల్లవాడు ఎప్పుడన్నా అబద్ధం ఆడుతున్నంటే తన ప్రవర్తనను మనము చేంజ్ చేయడానికి కోసం ట్రై చేస్తే తనను శిక్షిస్తే తను మారాడండి. అందుకోసమే ఈ పనిష్మెంట్ అనేది ఇవ్వద్దు. పనిష్మెంట్ ఇవ్వడమే అది తప్పు అని అన్నమాట, అయినా. సో మనకు పనిష్మెంట్ ఇచ్చిర్రు, మనం ఏదో విధంగా చదువుకున్నాం వచ్చినాం. కానీ ఈ కాలం అట్లా లేదు. కాబట్టి శిక్ష పనిష్మెంట్ అనేది లేదు. అయితే ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది పద్ధతుల్లో ఒకదానికి స్పందనలను అధ్యయనం చేయబడుతున్న వ్యక్తి నుండి నేరుగా తీసుకుంటారు మరియు ప్రతిస్పందనను కూడా నియమించవచ్చు. ఆప్షన్ ఏ పరిశీలన. ఆప్షన్ సి పరిపృచ్ఛ. ఆప్షన్ సి ప్రక్షేపక విధానం. ఆప్షన్ డి ప్రయోగం. అయితే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? పరిపృచ్ఛ, అయినా ఇంటర్వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసభ్యానికి సంబంధించిన సరికాని స్టేట్మెంటు గుర్తించు అంటున్నాడు, అయినా. సో లర్నింగ్ ఈజ్ నాట్ ఏ నేచురల్ ప్రాసెస్ అంటే అభ్యసనం సహజమైన ప్రక్రియ కాదు
ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, అభ్యసనం సార్వత్రికమైన నిరంతరమైనది. నెక్స్ట్, అభ్యసనంలో వివిధ రకాలు ఉన్నాయి. ఆప్షన్ డి, అభ్యసనం ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుంది. అయితే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఏది? ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుందండి. ఏంది? అభ్యసనానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. అభ్యసనము సహజమైన ప్రక్రియ కాదు అనేది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యసనంలో సరైన పరిపుష్టిని మరియు పునర్బలాన్ని అందించడం అనేది దీనికి సంబంధించిన కారకం. ఆప్షన్ ఏ విషయం, ఆప్షన్ బి అభ్యాసకుడు, నెక్స్ట్ ఆప్షన్ సి ప్రక్రియ, నెక్స్ట్ ఆప్షన్ డి క్రమశిక్షణ. అయితే ఆన్సర్ కరెక్ట్ వచ్చేసి అవుతుంది ప్రక్రియ, ప్రాసెస్. అంటే ఏ విధంగా జరుగుతుంది అనేదే ఇక్కడ ఫరక్ పడుతుందండి. సో అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది అభ్యసనంలో సరైన పరిపుష్టిని మరియు పునర్బలనాన్ని అందించడం అనేది సంబంధించిన కారకం అనేది ప్రక్రియ, ప్రాసెస్. ఏ విధంగా జరుగుతుంది అనేదే మనకు ఫరక్ పడుతుంది. సుచరితకు 4 ఏళ్ల కూతురుంది. ఆమె కూతురు ఏదైనా సరిగ్గా చేసినప్పుడు తన అభ్యసనాన్ని బలోపేతం చేయడానికి బాగా చేశావు అని చెప్తుంది. మరియు ఆమె కూతురు అది విన్నప్పుడల్లా ఉత్సాహపడుతుంది. ఇది థాండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి అనుగుణంగా ఉంది. దేనికి అనుగుణంగా ఉంది అంటున్నాడు. అయితే ఫలిత నియమం, నెక్స్ట్ సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, నెక్స్ట్ సహసంబంధ నియమం. ఏమో ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఉంది, ఇది ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శాస్త్రీయ నిబంధన ప్రకారము అవాంఛనీయ ప్రవర్తనను క్రమంగా మార్చడానికి ఉపయోగించాల్సిన అభ్యసన నియమం. సంసిద్ధత, ఆయత్నసిద్ధ స్మత్యము, విరమణ, నెక్స్ట్ అభ్యాసము. ఆన్సర్ ఏమవుతుంది? విరమణ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కవిత పాఠశాలలో మరియు పాఠశాల వెలుపల అనేక క్విజ్ పోటీలలో పాల్గొంటుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి 4వ విజయానికి ఆమెకు ఒక బహుమతి కొంటుంది. ఇక్కడ అనుసరించబడిన పునర్బలన నియమం ఏంది? ఆప్షన్లలో ఈ విధంగా ఇచ్చిండు, తెలుసుకుందాం. ఆప్షన్ ఏ ఏమవుతుంది? ఆప్షన్ ఏ చరశీల పునర్బలన నియమం. ఆప్షన్ సి స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం. నెక్స్ట్ నిరంతర పునర్బలన నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం. అయితే ఆన్సర్ డి ఆన్సర్ అవుతుంది, అయినా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రత్యక్ష క్షేత్రం మరియు అభ్యసన సామాగ్రి ఈ రూపంలో వ్యవస్థీకరించడం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి అవసరం. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? యాంత్రిక సోపానాలు, వివిక్త వాస్తవాలు, సంబంధం లేని ప్రవర్తన చర్యలు, నెక్స్ట్ మొత్తం హోల్. సో ఏమవుతుంది? మొత్తం. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీమి తన తండ్రిని సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్తామని అడిగింది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల కలిగే ప్రమాదాలను ఆమె తండ్రి ఆమెకు వివరించాడు. ఇది దీనికి సంబంధించిన అభ్యసనం. ఆప్షన్ ఏ భావావేశ, ఆప్షన్ బి సంజ్ఞానాత్మక, ఆప్షన్ సి చలనాత్మక, ఆప్షన్ డి మానసిక చలనాత్మక. ఆన్సర్ ఏమవుతుంది? సంజ్ఞానాత్మక కాగ్నిటివ్. వశిష్ఠ్ అనే ఒక 10 ఏళ్ల బాలుడు చాలా మంచి కళాత్మక పని చేస్తాడు. కుటుంబంలో లేదా స్నేహితులతో
ఎవరిదైనా పుట్టినరోజు లేదా ప్రత్యేక రోజు వచ్చినప్పుడు అతను అందమైన గ్రీటింగ్ కార్డులను తయారు చేస్తాడు. అవును, ఎందుకంటే అది అతనికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇది దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ ఏంటిది? అసహజ ప్రేరణ. ఆప్షన్ బి బ్రహ్మ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ. ఆప్షన్ సి అవుతుంది, అంతర్గత ప్రేరణ అవుతుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రింకీ జంతు ప్రేమికురాలు. ఆమె తండ్రి ఆమెను దేశంలో మరియు ఇతర దేశాలలో ఉన్న అనేక జూలాజికల్ పార్కులకు తీసుకెళ్లారు. ఆ జూలాజికల్ పార్కులలో జంతువుల గురించి ఎవరైనా ఆమెకు అడిగినప్పుడు ఆమె వాటి గురించి ఎటువంటి లోపం లేకుండా చెబుతుంది. ఈ ఉదాహరణను దీనిని సూచిస్తుంది. ఆప్షన్ ఏ ఏముంటుంది? సెమాంటిక్ స్మృతి. నెక్స్ట్ సి ఎపిసోడిక్ స్మృతి. డి తాత్కాలిక స్మృతి. డి అసాధారణ స్మృతి. ఆన్సర్ ఏమవుతుంది? సెమాంటిక్ స్మృతి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. శోభ తన సంగీత తరగతిలో మొదటి రాగం అనే నేర్చుకోవడానికి ఒక వారం పట్టింది. తరువాత ఆమె తదుపరి రాగాలకు తక్కువ సమయం తీసుకుంది. ఇక్కడ జరిగిన శిక్షణ బలాయింపు ఏంది? ఆప్షన్ ఏ ఏంది? శూన్య బలాయింపు. ఆప్షన్ సి సానుకూల బలాయింపు. ఆప్షన్ బి సానుకూల బలాయింపు. ఆప్షన్ సి ప్రతికూల బలాయింపు. ఆప్షన్ డి ద్వైపాక్షిక బలాయింపు. ఆన్సర్ ఏమవుతుంది? బి బాంబే. అయినా సెకండ్ వన్ సానుకూల బలాయింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనడం వారిలో దీనిని తీసుకురావడంలో సహాయపడుతుంది. కంఠస్థం చేయడం, గురువులను అనుకరించడము, అభ్యసనంపై దృష్టి పెట్టడము, నెక్స్ట్ అధిక సాధనలో ఆందోళన. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసనంపై దృష్టి పెట్టడము అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ దశలో జరుగుతుంది. ఏ దశలో జరుగుతుంది? ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్, ప్రీ యాక్టివ్, చివరి దశ. ఆన్సర్ ఏమవుతుంది? ఇంటరాక్టివ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఈ పద్ధతిలో అభ్యాసకులు కలిసి కూర్చొని ఆలోచనను బాహ్యంగా వ్యక్తపరిచి పెద్ద సంఖ్యలో ఆలోచనలను ఉత్పత్తి చేయడం ద్వారా సమస్యను పరిష్కారం కనుగొంటారు. ఆప్షన్ ఏ ప్రాజెక్ట్. ఇంక్వైరీ, సర్వే, మేధోమథనం. ఆన్సర్ ఏమవుతుంది? మేధోమథనం. ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. సో ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి. ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక సమ్మిళిత కేంద్రాన్ని స్పష్టించడంలో పాఠశాల ప్రిన్సిపల్ నుండి ఈ క్రింది వాటిలో ఒకటి తప్ప అన్నీ ఆశించబడతాయి. ఏం ఆశించబడతాయి? ఆప్షన్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటిది? వైకల్యాలున్న పిల్లలు అవసరాలు, హక్కులు మరియు సామర్థ్యాల గురించి సిబ్బందికి అవగాహన కల్పించడము. నెక్స్ట్ పాఠశాలలో సమ్మిళిత పద్ధతులు పాటించబడుతున్నాయని నిర్ధారించడము. పాఠశాల భౌతిక పరిసరాలు
వైకల్యత గల పిల్లలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ వైకల్య నిపుణుడు అవ్వడము. ఆన్సర్ ఏమవుతుంది? వైకల్య నిపుణుడు అవ్వడము ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్గా మారుతుంది. చూద్దాము ఇంకో క్వశ్చన్ ఏ విధమైనటువంటి అడిగిండు చూద్దామండి. సో చాలా మంచి క్వశ్చన్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంది. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లోని సెక్షన్ 13లోని రూల్ 2A ప్రకారం క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసే పాఠశాలకైనా ఎంతవరకు జరిమానా విధిస్తూ శిక్షించబడతారు? ఎంతవరకు? వసూలు చేసిన రుసుముకు 10 రెట్లు, వసూలు చేసిన రుసుముకు 5 రెట్లు, వసూలు చేసిన రుసుముకు 20 రెట్లు, వసూలు చేసిన రుసుముకు 25 రెట్లు. ఆన్సర్ ఏమవుతుంది? వసూలు చేసిన రుసుముకు 10 రెట్లు ఎక్కువ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ప్రమాణ నిర్దేశిత పరీక్షకు ఉదాహరణను గుర్తించండి. ఏమవుతుంది? టెట్టే అవుతుంది ఆన్సర్. మనం రాసేది టెట్టు, మనం చదివి కూడా క్వశ్చన్ పేపర్ చదివేటటువంటి టెట్ పేపర్ కూడా టెట్టే. और యూజీసీ నెట్ ఆప్షన్ ఇచ్చిండు. యూజీసీ నెట్, నీట్, ఎంసెట్. ఆన్సర్ ఏమవుతుంది? టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో నెక్స్ట్ బెటా అంటున్నారు మీరు పెద్దవాళ్ళు, నేను పిల్లలకి చెప్పడం వల్ల బెటా అని నా నోట్లోకి వస్తుంది. రైట్, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ క్రింది వాటిలో ఏ రకమైన పిల్లల దుర్వినియోగం సామాజిక దుర్వినియోగం కిందకు వస్తుంది? ఏ శిశు హత్య, బాల్య హత్య, బాల వ్యభిచారం, బాల భిక్షాటన, బాల కార్మికులు. అయితే ఏబిసిడి ఆప్షన్ ఇచ్చిండు కదా, ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. అయితే చూడండి, సో ఏది కరెక్టో సిడిఈ మాత్రమే, బిసిడిఈ మాత్రమే, బిసిడి మాత్రమే, లాస్ట్ ఆప్షన్ ఏబిసిడిఈ మొత్తం అని అన్నారు. అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏం 4 ఉన్నాయి? ఏబిసిడిఈ. సో ఆన్సర్ ఏమేమి ఉన్నాయి చూడండి. క్రింది వాటిలో ఏ రకమైన దుర్వినియోగం సామాజిక దుర్వినియోగం కింద వస్తుంది? శిశు హత్య కూడా తప్పే, బాల్య వివాహం కూడా తప్పే, బాల్య వ్యభిచారం కూడా తప్పే, బాల భిక్షాటన కూడా తప్పే, చైల్డ్ లేబర్ అంటే చిన్నపిల్లలతోటి పని చేయించుకోవడం కూడా తప్పే. అయితే 3 ఆన్సర్ అవుతుంది. మొత్తం ఏబిసిడి ఆల్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ పైన చూడండి. ఈ క్రింది వాటిలో స్వీయానికి సంబంధించిన అభ్యసన వనరు. అభ్యాసకుడి వైఖరి, అభ్యాసకుడి గత అనుభవం, అభ్యాసకుడి ప్రేరణ. సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన ఆప్షన్ ఏంటిదో చూద్దాము. ఆప్షన్ ఏ బి మాత్రమే, ఏబిసి, ఏసి మాత్రమే, బీసీ మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏబిసి 3 కూడా ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఏంటిది 3 క్రింది వాటిలో స్వీయానికి సంబంధించిన అభ్యసన అవుతుంది. ఏంది? అభ్యాసకుడి వైఖరి, అటిట్యూడ్ కూడా అవసరమే, అభ్యాసకుడి గత అనుభవం ఎక్స్పీరియన్స్ కూడా అవసరమే మనకు. నెక్స్ట్ అభ్యాసకుడి ప్రేరణ మోటివేషన్, లర్నర్స్ మోటివేషన్ అనేది కూడా చాలా అవసరం. అందుకోసమే ఏబిసి అన్ని కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ అడిగిన దానికి మనం ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. తన విద్యార్థులకు సలహా ఇవ్వకుండా, ప్రశంసించకుండా లేదా విమర్శించకుండా వారి సొంతానికి వదిలివేసి ఉపాధ్యాయురాలి నాయకత్వం వైశైలి. ఏంటిది? లైసేజ్ ఫెయిర్, అధికారయుత, అధికారపూర్వక, ప్రజాస్వామ్య. ఆన్సర్ ఏమవుతుంది? లైసేజ్ ఫెయిల్ అట. అయినా
ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేసవి సెలవుల కోసం వేరే దేశానికి వెళ్ళిన ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థి సెలవుల తర్వాత తన స్నేహితులకు మరియు ఉపాధ్యాయుడికి చూసిందంతా చెప్పింది. బ్రూనర్ ప్రకారము ఆ అమ్మాయి ఈ ప్రాతినిధ్య దశలో ఉంది. ఏ నిత్య దశలో ఉంది? ఏ విధమైనటువంటి దశలో ఉంది? చూడండి, క్రియాత్మక, చిత్రప్రతిమ और ప్రతీకాత్మక, లక్ష్యాత్మక. ఆన్సర్ ఏమవుతుంది? ప్రతీకాత్మక, సింబాలిక్ అయినా సింబాలిక్ ఆప్షన్లో అని సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అయినా. సో ఆర్డీసీ స్టడీ సెంటర్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్. ఇంతకుముందు నేను క్వశ్చన్ పేపర్ 2020 రోజు షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది కూడా చూడండి. కావాలంటే నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మళ్ళా ఇంకో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అది కూడా మనం తెలుసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారండి. పద్యంకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్ అడిగి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. చూద్దాం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్టు పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమిశుల పాలజేరు భూమిలో సుమతి. అయితే క్వశ్చన్ నెంబర్ 1, పద్యం ప్రకారం పామరుడి బంగారం చివరకు ఏమవుతుంది? దొంగల పాలవుతుంది, మట్టిలో కలిసిపోతుంది, రాజుల సంపదలో చేరుతుంది, చివరికి ఏమీ కాకుండా పోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? రాజుల సంపదలో చేరుతుంది అని పద్యం ప్రకారంగా ఆన్సర్ అని మనము రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పుట్టలు ఎవరికి ఆవాసాలు అవుతున్నాయి? ఎవరికి ఆవాసాలు అవుతున్నాయి? చీమలకు, పాములకు, భూమిషులకు, పామరులకు. ఆన్సర్ ఏమవుతుంది? పాములకు అవుతుంది పద్యం ప్రకారంగా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, నివాసానికి అనుకూలం అనే అర్థాన్నిచ్చే పదమేంది? గూడబెట్టిన, చీమలు పెట్టిన, పాలజేరు, 20 నట్లు. ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 20 నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చీమలు పాములు వీటి విషయంలో ఈ పద్యం ప్రకారం సరైనది ఏది సరైనది? పుట్టలు కొట్టేవి పుట్టలో ఉండేవి, పుట్టలు పెట్టేవి ఆ పుట్టలో ఉండేవి, పుట్టల్లో ఉండేవి ఆ పుట్టల్లో తిరిగేవి, పుట్టల్లో ఉండేవి ఆ పుట్టలను పెట్టేవి. ఆన్సర్ ఏంటిది? సెకండ్ వన్, పుట్టలు పెట్టేవి ఆ పుట్టల్లో ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చిండ్రు. ఈ పారాగ్రాఫ్ని చదివి మనము ఆన్సర్ రాయాల్సి వస్తుంది. కరీంనగర్ నుండి లక్షెట్టిపేట వెళ్ళే మార్గంలో కోటిలింగాల ఊరున్నది. గోదావరి నది తీరాన గల ఈ ఊరు ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా ప్రజలకు సుపరిచితమే. అయితే 1979లో పురావస్తు శాఖ వారు
తవ్వకాలు జరిపేంత వరకు శాతవాహనులు పాలించిన ప్రదేశం అని ఎవ్వరికీ తెలియదు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపములు కూడా ఇక్కడ బయటపడ్డాయి. వీటి మీద బ్రహ్మలిపిలో బౌద్ధుల ధర్మసూత్రాలు రాయబడ్డాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో శాతవాహనులు తొలి రాజైన శ్రీముఖుడు ఔర్ వేయించిన నాణాలు బయటపడ్డాయి. అంతేకాకుండా పెద్ద పరిమాణం గల ఇటుకలు, మట్టి పెంకులు, జనవాసాలు మొదలైనవి కనిపించాయి. ప్రస్తుతము కోటిలింగాల కోట రాకపోయిన తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం తొలి తెలుగు రాజధాని కోటిలింగాలే నవి మనం గుర్తించవచ్చు. సో ఈ పేపర్ నుంచి అంటే ఈ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్ అడిగారు. ఏ విధమైనటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఉంది, చూద్దాము. ధర్మసూత్రాలు ఏ లిపిలో రాయబడ్డాయి? ఏ లిపిలో? బ్రహ్మలిపిలో. అక్కడ మనం చదివినాం. సో సంస్కృతము, ప్రాకృతం, త్రిలింగం, బ్రహ్మలిపి. ఆన్సర్ ఏమవుతుంది? బ్రహ్మలిపి. 4th ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ శాతవాహనులు ఏంటిది? శాతవాహనులు తొలి రాజధాని ఏది? తొలి రాజధాని శాతవాహనులది ఏంటిది? కరీంనగర్, కోటిలింగాల, లక్షడిపేట, గోదావరి ప్రాంతంలో లేదు. ఏంది? కోటిలింగాల ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ శాతవాహనుల తొలి రాజు వేయించిన నాణేలను కనుగొన్నది. ఏంది? శాతవాహనులను తొలి రాజు వేయించిన నాణేలను కనుగొన్నది ఎవరు? ప్రజలు, బౌద్ధులు, పురావస్తు శాఖ, కోటిలింగాల గ్రామస్తులు. ఆన్సర్ ఏంటి? పురావస్తు శాఖ. 3rd వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ప్రస్తుతము శ్రీముఖుడి కోటకు ఏంటిది? ప్రస్తుతము శ్రీముఖుడి కోటకు సంబంధించిన విషయంలో కింది వారిలో సరైనది ఏది? కరీంనగర్లో ఉంది, పుణ్యక్షేత్రంలో ఉంది, గోదావరి నది ప్రాంతంలో గోదావరి ప్రాంతం కోటిలింగాల దగ్గర గ్రామాల్లో ఉంది. నెక్స్ట్ కోటిలింగాల కోట కనబడుట లేదు. ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత అయితే పారాగ్రాఫ్ నుంచి అడగడం అయిపోయిందన్నమాట. ప్రాల్మాలి పదానికి అర్థం ఏంటిది? ప్రాల్మాలి పదానికి అర్థం ఏంటిది? రాయబారి, సోమరితనం, లింగపీఠం, ప్రకాశం. ఆన్సర్ ఏమవుతుంది? సోమరితనం అవుతుంది. దాని తర్వాత అడిగినటువంటి క్వశ్చను ఈ విధంగా ఉంది, చూడండి. వినయం, అణుకువ అనే పర్యాయ పదాలకు కలిగిన పదమేంది? సంభ్రత, శుభ్రత, సువ్రత, చూవే. ఆన్సర్ ఏంది? నమ్రత అవుతుంది. సారీ, నేను సంభ్రత అన్నాను కదా, సంభ్రత కాదు, నమ్రత అండి. ఉద్యోగం, ఆస్థానం అనే నానార్థాలను కలిగిన పదమేంది? కాలము, సాధువు, కొలువు, కొలను. ఆన్సర్ ఏమవుతుంది? కొలువు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి త్యాగము. ఏంది? త్యాగము పదానికి ప్రకృతి పదము ఏమిటి అన్నాడు. త్యాగము, త్యాగము, భాగ్యము, భాగము, మేఘము. ఆన్సర్ ఏమవుతుంది? త్యాగము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడగడం ఈ విధంగా జరిగింది. ఏంటిది? భిన్నమైన పదం ఏంటిది? శుభకృత, క్రోధి, ఈశ్వర, రమ. ఆన్సర్ ఏమవుతుంది? రమ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి. ప్రతి అను అహ అను పదాలను ఏమంటారు? నామవాచకాలు, అవ్యయాలు, క్రియలు, సర్వనామాలు. ఆన్సర్ ఏమవుతుంది? అవ్యయాలు అంటారు అట. చూద్దాం. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు? విభక్తి ప్రత్యయాలు, క్రియలు, విశేషణాలు, అవ్యయాలు. ఆన్సర్ ఏమవుతుంది? విభక్తి ప్రత్యయాలు అంటారు. అంటే వాక్యంలో పదాల మధ్య ఏంటిది? వాక్యములో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. సో క్రింది వాటిలో
అంటే క్రింది వాటిలో ద్వంద్వ సమాసం కానిది ఏంటిది? కమిలి కలిమిలేములు, ప్రేమ ప్రేమాభిమానాలు, దేశభక్తులు, దాన ధర్మాలు. దేశం యొక్క భక్తులు. ఆన్సర్ సి, ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఇది ద్వంద్వ సమాసంలో రాదు. సో ఇవి మొత్తము ద్వంద్వ సమాసంలో వస్తాయి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత న్య, ని, న, న, మ లను ఏమంటారు? అంతఃసారు, అనునాసికాలు, పురుషాలు, ఉష్మాలు అంటారు. ఏమంటారు? అనునాసికం. న న న న ముక్కుతోటి పలుకుతాం కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్ దీన్ని హిందీలో కూడా అడుగుతారు కాబట్టి చెప్పిన నేను. వచ్చినప్పుడు ఏంటి? వచ్చినప్పుడు విడదీసి రాస్తే ఏమవుతుంది? విడదీసి రాస్తే ఏమవుతుంది? వచ్చిరి అప్పుడు, వచ్చిరి ఇప్పుడు, వచ్చారు అప్పుడు, వచ్చే ఇప్పుడు. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? వచ్చిరి అప్పుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఏదవుతుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్రకూటమును ప్రస్తుతం ఏమంటారు? ఏమంటారు? ధర్మపురి, నిర్మల్, బాసర, మంథని. ఆన్సర్ ఏమవుతుంది? మంథని అవుతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు. నెక్స్ట్ అమ్మవారికి వస్త్రాలను ఒడి బియ్యానికి సమర్పించే తంతును ఏమంటారు? సాక, ఊరడి, రంగమెక్కు, మెక్కుడు, బోనం. ఆన్సర్ ఏమవుతుంది? ఊరడి అంటారు ఆల్రెడీ అంటారటండి. నెక్స్ట్ ఒగ్గు కథలో జానపద కీర్తిని జగమంతా చాటిందెవరు? ఎవరు? నటరాజు రామకృష్ణ, కాపు రాజయ్య, మిద్దెల రాములు, కొండపల్లి శేషగిరిరావు. ఆన్సర్ ఏంటిది? మిద్దె రాములు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగులో తొలి రామాయణ కర్త ఎవరు? గోనబుద్ధారెడ్డి, హుళక్కి భాస్కరుడు, అతుకూరి మొల్ల, అయ్యలరాజు, రామభద్రుడు. ఆన్సర్ ఏంటి? గోనబుద్ధారెడ్డి. నెక్స్ట్ పొట్లపల్లి రామారావు రచించిన జైలు అనే గ్రంథం కవితా సంపుటి, ఖండకావ్యం, కథల సంపుటి, నాటికల సంపుటి. ఆన్సర్ కథల సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాయభాగిన్ అనే బిరుదు ఎవరికున్నది? చిట్యాల ఐలమ్మ, రాణి శంకరమ్మ, ముల్ల స్వరాజ్యం, నెక్స్ట్ సంగెం లక్ష్మీబాయి. ఆన్సర్ ఏంది? రాణి శంకరమ్మకు రాయభాగిన్ అనేటటువంటి బిరుదు ఉంది. నెక్స్ట్ పరిశీలనలు, ముఖాముఖి, శోధ సూచికలు, వ్యక్తి అధ్యయనం వంటి మూల్యాంకనాంశాలను ఇలా అంటారు. ఏమంటారు? మనోవైజ్ఞానిక పద్ధతులు, ప్రవర్తనాధ్యయన పద్ధతులు, లోప నివారణ పద్ధతులు, అభిప్రామాణిక పద్ధతులు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రవర్తనాధ్యయన పద్ధతులు అంటారట. ఎందుకు అంటారు? నెక్స్ట్ వ్యాకరణాంశాల బోధనలో వ్యాకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని వ్యవహరించబడును. బోధన పద్ధతి ఏంది? వినియోగ పద్ధతి, అనుకరణ పద్ధతి, అనుమానోత్పత్తి పద్ధతి, అభివర్ణన పద్ధతి. ఆన్సర్ ఏంది? అనుమానోత్పత్తి పద్ధతి అవుతుంది. నెక్స్ట్ మన రాష్ట్రంలో ప్రస్తుతము వాడుకలో ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల తయారీలో ప్రధానంగా దృష్టి దించుకున్న అంశాలలో ఒకటి ఏంటిది? సాహిత్య ప్రధాన అంశాలకే ప్రాధాన్యతనిచ్చును. భాషాశాస్త్ర మౌలిక స్వభావాలను విస్తృతంగా పరిచయం చేయడం, తెలుగుపై ఇతర భాషల ప్రభావాన్ని తెలియజెప్పడము, బట్టి విధానాలకు బదులు అర్థవంతమైన చర్యలు,
కృత్యాలు కల్పన. ఆన్సర్ ఏమవుతుంది? బట్టి విధానాలను. నెక్స్ట్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 58. బోధనోపకరణం విషయ చిత్రీకరణమునకు మరియు విషయ వ్యాఖ్యానానికి సులభంగా అర్థం చేసుకోవడానికి శాశ్వత విషయము అవగాహనకు ఉపయోగపడుతుంది అని అభిప్రాయం పడినవారు రవీంద్రుడు, అబ్దుల్ కలాం, హుమాయూన్ కబీర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సర్ ఏమవుతుంది? హుమాయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల శ్రవణ శక్తిని పెంచి వేగంగా రాయగల శక్తిని పెంచగల లేఖన భేదం ఏంటిది? అదృశ్యభిలేఖనం, దృశ్యలేఖనం, విస్తార లేఖనం, ఉక్త లేఖనం. ఆన్సర్ 4th వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఉక్త లేఖనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. లాస్ట్ క్వశ్చన్. బోధన మాధ్యమం మాతృభాష ప్రాధాన్యతను 1910లో నొక్కి చెప్పినది ఏంటిది? గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన బిల్లు. నెక్స్ట్ ఇందులో ఆప్షన్లు ఏమి అడిగిండు? హార్టాక్ కమిటీ నివేదిక, వుడ్ మరియు విల్సన్ వేదిక. నెక్స్ట్ హరిజన పత్రికలో గాంధీజీ చేసిన ప్రతిపాదన, గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన బిల్లు. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్షన్. ఏంది క్వశ్చను? బోధన మాధ్యమంగా మాతృభాష ప్రాధాన్యతను 1910లో నొక్కి చెప్పినది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్ళిపోదాము, చూద్దాము ఏ విధమైనటువంటి టాపిక్ మనకు అడిగిండో, ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఉంది చూద్దామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్. టోటల్ క్వశ్చన్ 30 క్వశ్చన్స్ ఉంటుంది, 30 మార్క్స్ ఉంటాయండి. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగిను, ఏ విధమైన ఆన్సర్ ఇవ్వాలి మనము చూద్దాము. సో ప్యాసేజ్ ఉంటుంది, ఏ ప్యాసేజ్ని మనం చదవాలి. కింద ఇవ్వబడినటువంటి ఈ ప్యాసేజ్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఏ విధమైనటువంటి ప్యాసేజ్ అడగకపోయినా మనం అర్థం చేసుకొని రాయాలి. దీన్ని కాంప్రిహెన్సివ్ లెర్నింగ్ అంటారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా అడుగుతారండి. As per the passage, the Security Council of United Nations is primarily responsible for promoting international space and security. Based on reading of the passage, pick the correct option. ఏమంటుండు? Based on reading of the passage, పిక్ ద కరెక్ట్ ఆన్సర్. ప్యాసేజ్ పరంగా ఒక కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఏంటి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ చూద్దాం. ది సెక్యూరిటీ కౌన్సిల్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ 15 members, 5 of which are permanent members. That United States of America, France, Russia, the United Kingdom and China. When the council receives a complaint about the potential threats to peace, its first step is to answer encourage the parties to reach a peaceful agreement. Next, the word embargoes means restriction. ఆన్సర్ ఏమవుతుంది? రిస్ట్రిక్షన్ అవుతుంది. The council has frequently used case fire directives that have helped avoid. ఆన్సర్ ఏమవుతుంది? Avoid widespread
conflict. The children were laughing at the comedian. Identify the correct passive voice. ఏంటిది? The comedian was being laughed at by the children. Answer C. Second one answer correct. Bring me some fresh mint leaves for the tea dash. Complete the sentence with correct option. Option C. Will you bring me some fresh mint leaf for the tea? Will you? Next question. Pick the correct options. Pick the correct sentence. I advised him to carry the bag carefully. I can't dash people who make judgment. Complete the sentence with correct option. Option C is correct. I can't bear people who make judgment. Next. The article an is used before an singular. The article an is used before a singular noun being in with a vowel sound. Answer correct. Fourth one is correct. Identify the incorrect pair. Identify the incorrect pair of singular and plural forms. Mouse, mice. Ocean, oasis. Ox, oxen. Syllabus, syllabi. Option 1. Error identification. Identify the part which is error in the given sentence. I can't understands her because I don't know Tamil. Option B is correct answer. Understands her. Option B is correct answer. Next. This is the dash movie. This is the dash movie I ever seen. Choose the correct option to complete the sentence. Best. Answer best. This is the best movie I ever seen. Next. Writing of somebody's life story is called biography. What? Biography. Writing of somebody's life story is called a biography. Next question is, she has been living in Hyderabad dash 2020. Choose the correct option. Complete the sentence. So answer since is correct answer. She has been living in the Hyderabad since 2020. Next question. Choose the correctly spelt word. Choose the correctly spelt word. What? Dilemma. Next, fourth one. What? Dilemma. Correct spelt word at. While I dash eating an apple, he dash at the door. Answer was knocked. సో ఆన్సర్ ఫోర్త్ వన్ కరెక్ట్ అవుతుంది చూడండి. వైల్ ఐ వాస్ ఈటింగ్ అన్ యాపిల్ హీ నాక్డ్ ఎట్ ద డోర్. ఐడెంటిఫై కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఆన్సర్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ వెంట్ టు ద గ్రౌండ్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ది బ్యాలెన్స్ ఆఫ్ ద ecosystem depends on the presence of every types of animals. The boy is too intelligent to be dash easily desired. Option B. Next. Police keep track of kidnapper using electronic surveillance equipment. Identify the meaning of the word surveillance. Option A, observation is correct answer. Next.
I won't pay unless you provide the goods immediately. The word unless is an conjunction. Dhanraj is dash person in the village. Complete the sentence with the appropriate option. Option number the richest. Dhanraj is the richest person in the village. Next question. Pallavi said to him, "You must obey your elders." Identify the indirect speech. Option B. Pallavi told him that he must obey him elders. The universities of Kolkata, Bombay, and Madras were established through the Act of Incorporation passed by this Governor General. Cunning. Answer Cunning. Identify the discourse that is both oral or written. Description. Make the correction using capital letters and full stop wherever necessary to write the following sentence. This task given in the primary level textbook of Telangana board falls under this compartment. So answer convention of writing. Option B is correct. A key benefit of using ICT in teaching English is enhancing assembly to diverse learning resource. The following is a tool in the formative assessment in Telangana State Board. Option C, a slip test. The following is a tool for formative assessment in the Telangana State Board. Option C, slip test. Language acquisition occurs only when the children has explored their language. Option D is correct answer. Next, mathematics question paper. Question number 91. Question number 91 నుంచి క్వశ్చన్ నెంబర్ టోటల్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. చూద్దాం ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ వన్, 100 కోట్ల సంఖ్యలో ఉండే అంకెల సంఖ్య 10. నెక్స్ట్ క్వశ్చన్, 1 లీటర్ డీజిల్ ధర 95.70. ఒక పెట్రోల్ బంక్ ఒక రోజు 700 లీటర్ల డీజిల్ అమ్మితే ఆ రోజు వారికి ఎంత డబ్బు వస్తుంది? 66,990 రూపీస్. నెక్స్ట్, శ్రీనివాస రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించింది. దీన్ని 2012. నెక్స్ట్, దాని తర్వాత రెండవ పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఒక డాష్ ఏమవుతుంది? పూర్ణాంకం అవుతుంది. రెండు పూర్ణాంకాల మొత్తం పూర్ణాంకం అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో 8చే భాగించబడని సంఖ్య ఏది? 613,684. నెక్స్ట్, క్రింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఫాల్స్. ఏంటిది? 2 విభిన్న బిందువుల గుండా మనం ఎన్ని రేఖలైనా గీయవచ్చు. ఎన్ని రేఖలు కూడా గీయరాదు, ఒకటే గీయచ్చు. నెక్స్ట్, ఒక వృత్తంలో ఒక చాపం మరియు 2 వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఎలా పిలుస్తారు? త్రిజ్యాంతరము అనే వృత్తం యొక్క సెక్టర్ ఆఫ్ సర్కిల్.
5 గంటలకు గడియారంలోని నిమిషాల మరియు గంటల ముళ్ళు మధ్య ఏ రకమైన కోణం ఏర్పడుతుంది? ఆన్సర్ సి, అధిక కోణం. నెక్స్ట్, -2025 + 2025 కంటే ఎంత తక్కువ? 4050. నెక్స్ట్, -10 -18 + 36 -3 -97 ఆప్షన్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ -3. నెక్స్ట్, క్రింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. భిన్నాలు ఏంటి? 1/3, నెక్స్ట్ 1/4, 5/8, 3/6, 7/12. ఆన్సర్ ఏమవుతుంది? 1/4, 1/3, 3/6, 7/12, 5/8. నెక్స్ట్, అర్జున్ బస్సులో 9 కిలోమీటర్ 27 మీటర్ కారులో 4 కిలోమీటర్లు మరియు 325 మీటర్ మరియు నడకలో 2 కిలోమీటర్ 380 మీటర్ ప్రయాణించాడు. అతను మొత్తం ఎంత దూరం ప్రయాణించారు? లెక్క చేస్తే 15 కిలోమీటర్ 982 మీటర్ అవుతుంది. నెక్స్ట్ ఆన్సర్, భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? పిసి మహాలన్ నోబిన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4x + 3 × x - 2 = 2x + 9 అయితే x = వాట్? ఆప్షన్ 3, ఆప్షన్ 2, ఆన్సర్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రమేష్ 100 మీటర్ల పొడవు మరియు 50 మీటర్ల వెడల్పు కలిగిన చతురస్రాకార ప్లాటునకు కొంచెం వేయాలనుకుంటున్నారు. కంచె వేయుటకు ఖర్చు 1 మీటర్కు 20 రూపాయలు అవుతుంది. ఆ ప్లాటు చుట్టూ కంచె వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత? 6000 రూపాయలు. దగ్గర పెట్టుకో. ఓకే. నెక్స్ట్, 12 సెంటీమీటర్ల భుజం గల ఒక క్రమపంచభుజి యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? 60 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఒక వ్యాపారి 1 లీటర్ పాలకు 400 మిల్లీలీటరు నీరు తాగుతాడు. అతను అమ్మే పాలలో పాల నిష్పత్తి 2:5. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, 359 × 953ల లబ్ధంలో పదుల స్థానంలోని మరియు ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం ఏమవుతుంది? ఆప్షన్ 4 9 అవుతుంది. నెక్స్ట్, 26.858 డివైడెడ్ 2.6 ఆన్సర్ 10.33. నెక్స్ట్ క్వశ్చన్, 0.0625 3/4 0.125. నెక్స్ట్, 787.4 అనే సంఖ్యలో స్టార్ స్థానంలో ఒకే అంకె ఉంది మరియు దాని స్థానం విలువలో వ్యత్యాసం 59940 అయితే అంకె ఏమవుతుంది? ఆప్షన్ డి 6 అవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో ప్రధాన సంఖ్యల సమితి ఏమిటి? 109,
139, 149, 179. నెక్స్ట్ 9 మామిడి పండ్ల ధర 288 అయితే 4 × 3/4 డజను మామిడి పండ్ల ధర ఎంత ఎంత అవుతుంది? 1824, 1824 అవుతుంది. నెక్స్ట్ ఒక త్రిభుజాకార పిరమిడ్ యొక్క అంచుల మరియు శీర్షాల సంఖ్య వరుసగా ఈ మరియు వి అయితే v/e ఈక్వల్ డాష్ ఏమవుతుంది? 2/3 అవుతుంది. నెక్స్ట్ ఒక విద్యార్థి దశాంశాలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయగలడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటిది? ఏంటి లక్ష్యం? అవగాహన. నెక్స్ట్ కృత్యాధార పద్ధతిలో విద్యార్థులు చేసిన పనిని ప్రదర్శించడం యొక్క ముఖ్య ఉద్దేశము తరగతి గదిని ఆసక్తికరమైన అభ్యసన కేంద్రంగా మార్చడం. మేకింగ్ ద క్లాస్ రూమ్స్ అండ్ ఇంటరాక్టింగ్ లెర్నింగ్ సెంటర్. నెక్స్ట్ కింద గణిత బోధన వనరులలో ఇది మానవ వనరు కాదు. ఏందిగా? తపాలా ఆఫీసు, పోస్ట్ ఆఫీస్ కాదట. మీదే మానవ దర్జీ, వడ్రంగి, తోటమాలి. నెక్స్ట్ పాఠ్యపథక రచనలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశంపై విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను పరీక్షించే హెర్బర్షియన్ సోపానము ఏంటిది? పునర్విమర్శ. నెక్స్ట్ కోణాల జతలు అనే పాఠ్యాంశం బోధనాభ్యసనలో పరిపుష్టిని చేది ముదింపు, నిర్మాణాత్మక మదింపు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గణిత పాఠ్యపుస్తకాలలో ఇవి చేయండి అని ఇవ్వబడిన సమస్యలను ముఖ్య ఉద్దేశం ఏంటిది? బోధించిన భావనలపై విద్యార్థులు అవగాహనను తెలుసుకోవడం. సో ఇది మ్యాథమెటిక్స్ పేపర్ అండి. నెక్స్ట్ ఈవీఎస్ పేపర్ ఉంటుంది. ఈవీఎస్ గురించి మనం తెలుసుకుందాము. ఏ విధమైన క్వశ్చన్ అడిగారు. ఆర్డీసీ స్టడీ సెంటర్ని కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా సబ్జెక్ట్ కాకపోయినా నేను మీకు అందించడం కోసం ట్రై చేస్తున్నాను కదా, చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈవీఎస్ క్వశ్చన్ నెంబర్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మీకోసం నేను మంచిగా వీడియో తయారు చేసి పెడుతున్నాను. నా సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ నాది పేపర్ 2 హిందీ. సో చూద్దాం. ఒక పిల్లవాడు చీకటితో బాధపడుతున్నాడు. క్రింది వానిలో ఏది అతని పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది? ఏంటి? క్యారెట్లు మరియు బొబ్బాయి. రైట్. నెక్స్ట్ దాని తర్వాత భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ కింది వాటిలో వేటిని ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ హైబ్రిడ్ రకాల ఆవులు మరియు గేదెలను ఉత్పత్తి చేయడం, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సమర్థవంతమైన పాల సేకరణ మరియు సంరక్షణ. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి మొత్తం అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? హైబ్రిడ్ రకాల ఆవులు మరియు గేదెలను ఉత్పత్తి చేయడం, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడము, సమర్థవంతమైన పాల సేకరణ, సంరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చెరుకులో ఎర్రకుళ్ళు తెగువ వ్యాధి
దీనివల్ల వస్తుంది. దేనివల్ల వస్తుంది? గాలి మరియు వ్యాధి. గాలి మరియు వ్యాధి సోకిన మొలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది శిలీంధ్రం వలన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రంగయ్య తరచుగా నాకు ఆరోగ్యం బాగాలేదు అని అంటాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కింది వాటిలో ఏది ఆరోగ్యాన్ని ఉత్తమంగా నిర్వహించబడుతుంది? ఏంది? శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు, ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. నెక్స్ట్ క్వశ్చన్. చారిత్రక వైజ్ఞానిక పరిభాషలో స్థిరమైన గాలి అనే పదం దేనిని సూచిస్తుంది? కార్బన్ డయాక్సైడ్. శక్తి వనరు బొగ్గు యొక్క ప్రధాన అనుఘటకం కార్బన్. నెక్స్ట్. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా వికారం మరియు తల తిరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తాడు. వారిని నవ్వమని అడిగినప్పుడు వారి నోరు వంకరగా ఉందని, మాటలు అస్పష్టంగా ఉన్నాయని మరియు వారు ఒక చేయి పైకి ఎత్తలేకపోతున్నానని మీరు గమనించవచ్చు. మీరు ఏమి ఊహించాలి మరియు తరువాత ఏం చేయాలి? ఆన్సర్. ఇవి పక్షవాతం యొక్క లక్షణాలు, వెంటనే వైద్య సహాయం తీసుకోండి అని చెప్పాలి. చెప్తాం. నెక్స్ట్. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. వ్యాఖ్య ఏ. అన్ని మేఘాలు ఎల్లప్పుడూ వర్షాన్ని కలిగించవు. వ్యాఖ్య 2. మేఘాల భారీ నీటి ఆవిరి బిందువుల నుండి ఏర్పడతాయి. ఏ వ్యాఖ్య కరెక్ట్ అవుతుంది? వ్యాఖ్య 1 సరైనది కానీ వ్యాఖ్య 2 సరికానిది. ఓకే, కాకపోతే. నెక్స్ట్. కింది వ్యాఖ్యలను చదివి సరైన ఐచ్ఛికాన్ని తెలుసుకోండి. సో వ్యాఖ్య ఏ. పక్షులు ఎగరడానికి రెక్కలు ఉంటాయి. వ్యాఖ్య 2. బరువును తగ్గించడానికి పక్షుల బోలు ఎముకలు ఉంటాయి. వ్యాఖ్య ఏ మరియు వ్యాఖ్య 2 రెండు కరెక్ట్ ఉన్నాయి. పక్షులు ఎగరడానికి రెక్కలు ఉంటాయి కానీ అవి బోలు ఎముకలు బరువును తగ్గించడం కోసం ఉంటాయట. రైట్. నెక్స్ట్. క్రింది వాటిలో ప్రపంచంలోని అతిపెద్ద సజీవ పక్షి? నిప్పుకోడి, ఆస్ట్రిచ్. నెక్స్ట్. దాని తర్వాత 4S సూత్రాన్ని అమలు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కింది వాటిలో ఆ 4Sలో భాగం కానిది ఏంటిది? రిమూవ్ అనేది భాగం కాదు. నెక్స్ట్. ఏ రకమైన రక్త కణాలు గడ్డకట్టడానికి సహాయపడతాయి? ప్లేట్లెట్స్. నెక్స్ట్. హైదరాబాద్లోని నివసిస్తున్న రవి వేసవి సెలవుల్లో కవరపట్టిని సందర్శించాలనుకున్నాడు. అతను కవరపట్టిని చేరుకోవడానికి అతను ఏ కేంద్రపాలిత ప్రాంతంను సందర్శించాలి? లక్షద్వీప్. నెక్స్ట్. శీతాకాలంలో భారతదేశపు వాయువ్య ప్రాంతంలో వర్షపాతానికి కారణమయ్యే పవనాలు ఏమిటి? పశ్చిమ విక్షోభాలు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని అడవులు ఎక్కువగా ఈ వర్గంలోకి వస్తాయి. ఏ వర్గంలోకి వస్తాయి? ఆకురాల్చే అడవులు. ఆకురాల్చే అడవులు
వర్గంలోకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇరి ఈ కింది ఒప్పందం ప్రకారం భూమిని సాగు చేస్తున్న రైతులకు వారి పొలాన్ని గుర్తించి మరియు చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్దిస్తూ ప్రతి భూమికి సర్వే నంబర్ ఇవ్వబడుతుంది. ఏంది రైతువారీ వ్యవస్థ. నెక్స్ట్ దాని తర్వాత ఈ విభాగం ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ వంటి స్థానిక వైద్య విధానాలను మరియు వాటి పరిశోధనను చూసుకుంటుంది. ఏంటిది ఆయుష్ విభాగం. ఏంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ విభాగం. నెక్స్ట్ బ్యాంకు వడ్డీ రేట్లకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ గుర్తించండి. సరైన స్టేట్మెంట్. బ్యాంకు వడ్డీ రేట్లు రుణానికి మరియు రుణ వ్యవధిపై ఆధారపడి మారుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1885లో భారతదేశ జాతీయ కాంగ్రెస్ను స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన పదవి విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఏఓ హ్యూమ్. ఎవరు? ఏఓ హ్యూమ్. నెక్స్ట్ తంజావూరు పట్టణాన్ని మరియు ఆ ప్రదేశంలోని నిశుంభసూదిని దేవతలకు ఆలయాన్ని నిర్మించిన చోళ పాలకుడు ఎవరు? విజయాలయ. నెక్స్ట్ దాని తర్వాత ప్రశస్తి అంటే శాసనాలలో మొదటి పేర్కొనే భాగం అని అర్థం. నెక్స్ట్ 1946లో ఈ సంఘటన ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. దేనికి నాలుగి? దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడం. నెక్స్ట్ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన దీని ఆధారంగా జరిగింది. ఆంధ్రతో పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోవడం ద్వారా. రాజ్యాంగ సభలో ప్రధానంగా ఈ సభ్యులు ఆధిపత్యం చెలాయించారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఏవి పరిసరాల విజ్ఞానం ఈవీఎస్లో అధ్యయనం చేయడానికి మిళితం చేయబడినది? ఆరోగ్యం మరియు వాయువ్య విద్య, వ్యాయామ విద్య, పని అనుభవం, టెక్నాలజీ విత్ వాల్యూస్ విలువలతో కూడిన సాంకేతికత. ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఏబిసి అట. ఏంది? ఆరోగ్య మరియు వ్యాయామ విద్య, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్, విలువలతో కూడిన సాంకేతికత, టెక్నాలజీ విత్ వాల్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాథమిక స్థాయి తరగతి గదిలో ఉపయోగించే సైన్స్ పీరియడ్స్ ప్లాన్ను మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంది? అభ్యసన లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడ్డాయి అనేది. నెక్స్ట్ ప్రశిక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిది? వినూత్న తరగతి గది పద్ధతుల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో కృత్యాధార
ఉపయోగము యొక్క ప్రయోజనము కానిది. ఏంది? అసభ్యకుడికి నిష్క్రియాత్మక పాత్ర వహిస్తాడు. ఇది కాదు, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత కింది లిస్టు ఏను లిస్టు బితో జతపరచండి. ఏనా? లిస్ట్ ఏను బితో జతపరచాలి. దేన్ని దీంతో జతపరచాలి? సో చూద్దాం, జతపరుద్దాం. గ్రాఫిక్ బోధన పరికరణాలు గ్రాఫిక్ బోధన పరికరణాలు దేనితోటి? కార్డులు మరియు చిత్రాలు అయితే దీంతో సెట్ అవుతుంది. నెక్స్ట్ త్రిమితీయ పరికరాలు ఏంటిది? మోడల్స్ అండ్ పప్పెట్స్ అయినా నమూనాలు మరియు తోలుబొమ్మలు. నెక్స్ట్ ప్రక్షేపణ పరికరాలు ప్రాజెక్టివ్ యాడ్స్ ఏందవుతుంది? స్లైడ్లు మరియు ఫిల్ములు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, అయిపోతుంది దీంతో. సో తెలంగాణలో ఫిఫ్త్ క్లాస్ 5వ తరగతి ఈవీఎస్ ప్రస్తుతము పాఠ్యపుస్తకము NCF 2005 యొక్క క్రింది దర్శక సూత్రాల ఆధారంగా తయారు చేయబడింది. సో దేనికోసము? ఆప్షన్ ఏ చూడండి, శిశు కేంద్రీకృత విద్యా విధానం. నెక్స్ట్ విషయాన్ని నిత్య జీవిత అనుభవాలతో అనుభవించుట. ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాన్ని పరిమితమగుట. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం కల్పించుట. ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఏ, బి, డి మాత్రమే, సి కాదు. సో చూడండి, ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకానికి మాత్రమే పరిమితం కాదు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు చెప్పద్దు. అయినా బయటది కూడా చెప్పాలి అంటే పిల్లలకి అవగాహన కలిగించాలి. సో ఆప్షన్ ఏదవుతుంది? కేంద్రీకృత అంటే చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. శిశు కేంద్రిత అంటే స్టూడెంట్ ఏమైతే కావాలో అదే చెప్పాలి. విషయాన్ని నిత్య జీవితం అనుభవాలతో ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని అనుసంధానించాలి. అనుసంధానకరణ అంటే పోల్చడము అంటే నిత్య జీవితంతో పోల్చడం. నిరంతర సమగ్ర మూల్యాంకనం కంటిన్యూస్. ఈ విధంగా టెట్ పేపర్ ఉంటుందండి, జాగ్రత్తగా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరైతే టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి. ఖచ్చితంగా నేను మిగతా వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నా సబ్జెక్ట్ హిందీ అండి. సో ఎవరైనా హిందీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా హిందీ వీడియోస్ గురించి నేను కూడా గ్రామర్ మొత్తం చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసేటటువంటి వీడియో వెంటనే మీకు వచ్చేస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.